अस्सलामुअलैकुम, हाय, हेलो, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. గుప్పెడు పచ్చిమిర్చి తీసుకున్నాను. అదేవిధంగా గోంగూర అండి, పెద్ద కట్ట, ఒక కట్ట గోంగూర చక్కగా తెంపేసి నీట్గా కడిగేసి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. 1 కప్పు టమాటాలు, కప్పు మీ ఇష్టం అండి. టమాటాలు మీరు కావాలైతే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ 1 కప్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేశాను. ఒక చాయ్ కప్పుతో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను, సరిపోతుంది. కుక్కర్లో ఉడికించేసుకుందాము. కుక్కర్ ఎందుకు అంటే కుక్కర్లో చాలా మెత్తగా ఉడుకుతుందండి గోంగూర. మనం పప్పు గుత్తితో రుబ్బగానే మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇదిగో అయిపోయిందండి. ఇప్పుడు చూసారా, ఇదిగో పచ్చిమిర్చి కానీ టమాటా కానీ గోంగూర కానీ ఎంత చక్కగా స్మూత్గా ఉడికిపోయిందో చూసారు కదా. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మనం మంచిగా మెత్తగా రుబ్బుకుందాము. పప్పు గుత్తితో రుబ్బుకున్నాక మనం పోపు పెట్టుకుందామండి. ఇదిగో చూడండి, ఇదిగో ఇలాగా మెత్తగా పప్పు గుత్తితో మనం రుబ్బేసుకుందాము. ఇది ఆంధ్రాలో బగారా రైస్తో ఇస్తారండి ఈ కర్రీని. ఎంత బాగుంటుందంటే బగారా రైస్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి. ఇదిగో చూసారా, అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. నేను మధ్యలో అలా తుంచేసాను, మీరు మీ ఇష్టం. ఇది సైడ్గా మనం నంచుకోవడానికి బాగుంటాయి. ఇంకా కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పోపు దినుసులు యాడ్ చేశాను. కరివేపాకండి మీ ఇష్టము, ఇలా రెబ్బలుగా కూడా వేసుకోవచ్చు, తీసి కూడా చిన్న చిన్నగా ఆకులు కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే తీసి పడేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఎల్లిపాయలు యాడ్ చేశాను. 9 నుంచి 10 వరకు ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చగా దంచేసాను. ఇలా కలిపేసేయండి. మామూలుగా మనం పోపు ఎలా పెట్టుకుంటామో పప్పుకు అలా పోపు పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది పోపు పెడితే. అక్కడ ఆంధ్రాలో ఇది బగారా రైస్తో ఇస్తారండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కామెంట్ సెక్షన్లో నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న ఆ గోంగూర అంతా ఇక్కడ యాడ్ చేసుకోండి. చక్కగా కలపండి. ఇందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కాస్త అలా వేగనివ్వండి నూనెలో. బాగుంటుంది ఇది. అసలు ఈ రుచి అసలు మర్చిపోరండి, అంత బాగుంటుంది ఈ రుచి. మీరు ఇదిగో ఇలా కలుపుతూనే ఉండండి, మాడనివ్వకండి, ఎక్కడ చెయ్యి ఆపకండి. కాస్త మీడియం టు సిమ్ ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇదిగో ఇలాగా సైడ్లో నుంచి ఇలా నూనె రిలీజ్ కావాలండి. నూనె దీనికి ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేనైతే ఒక 1/2 కప్పు వరకు నూనె తీసుకున్నాను. అంటే కప్ అంటే పెద్ద కప్ కాదండి, 3 టేబుల్ స్పూన్లు అంతా సరిపోతుంది. 3-4 టేబుల్ స్పూన్లు అంతా నూనె తీసుకున్నాను. మీరు కూడా అంతే నూనె యాడ్ చేసుకోండి. 1 కట్టకు సరిపోతుంది. ఇది 3 నుంచి 4 రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు మనం సైడ్ స్టఫ్ బంగాళదుంప కానీ మనకేమైనా వేపుళ్ళు ఉంటాయి కదండి, అలాంటి బెండకాయ కానీ వంకాయ కానీ అదిరిపోతుందండి రైస్తో తీసుకుంటే. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మొట్టమొదట మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ వీడియో మీరే చూసిన వాళ్ళు అవుతారు. మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.